జరిగినవి జరగబోవునవి. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ బ్రదర్ ప్రైజ్ ద జగన్. లార్డ్. మనం వారం వారం ఈ నమోదు రికార్డింగ్లో చాలా విషయాలు చూడడం మాత్రమే కాదు, జరిగినవి జరగబోవునవి, ఏం జరిగింది, ఏం జరగబోతోంది, అలాగని ఒక కామన్ క్వశ్చన్ వస్తోంది. ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఈ ఈ పుస్తకం అంతటా కూడా ప్రాఫెసీసే. అవును. ఇది ఎలాగా ఫుల్ ఆఫ్ ప్రాఫెసీస్ అని మీరు అడిగినట్లయితే, ఆదాము ఎప్పుడు జవదాటాడో అప్పుడే ఏం జరగబోతుందో ప్రాఫెసీగా దేవుడు చెప్పాడు. ఇక ముండ్ల తుప్పలు ములుస్తాయి, చెమట కారుస్తావు, నీకు మరణం వస్తుంది, వేదన పెరుగుతుంది, ఇవన్నీ కూడా ప్రాఫెసీయే. తర్వాత జరగబోయేవి. నీ విత్తుకు ఆమె సంతానానికి వైరం అంతా కలుగజేస్తా. బిగినింగ్ లోనే. అవన్నీ రెవల్యూషన్ వరకు ఉన్న ప్రాఫెసీ. అవును. సో అక్కడ ఆరంభమై అటు తర్వాత అట్లే వారి జీవితంలో జరగబోయే ప్రాఫెసెస్ గురించి దేవుడు మాట్లాడుతూ వస్తాడు. తర్వాత కయీనుతో చెప్తాడు, దేశ దిమ్మరివై ఉందువు, నేల నీకు సారంనివ్వదు. ఇది ఒక రీతిగా చెప్పబడుతున్న ప్రాఫెసీ. టిల్ పాట్మోస్ ఐలాండ్ వరకు పోతూనే అలా ఉన్నాయి. వెళుతూ ఉంటుంది. సో ఇలాగా చెప్పినవి జరిగాయి. మనకి అవన్నీ జరిగి ముగిసిన విషయాలు. వీటిని బట్టి ఇవి చెప్పిన దేవుడు జరగబోయే విషయాలను చెప్పాడు. అప్పుడు ఈయన చెప్పినవన్నీ ఇంత కరెక్ట్గా జరిగాయంటే ఇక చెప్పేవి కూడా జరుగుతాయి. దేన్ని దాచలేదు. ఎలాగంటే మనకొక విషయాన్ని ఓపెన్ చేసి ఉంచి అది కూడా ఆయన మనకెంతో కాషన్గా చెప్పడానికి రెడీగా ఉన్నాడు. మనమెంత హెచ్చరికగా ఉండాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. నాకు ఒక చిన్న థాట్ వచ్చింది బ్రదర్, ఇది గమనించండి, సరైందేనా? ఈ 5 రొట్టెలు 2 చేపలు మనం చూస్తున్నాం కదా, చాలా జనసమూహం, పెద్ద మిరాకిల్ చేశాడు, గొప్ప జనసమూహం. అయితే వచనంలో ఎక్కడ కూడా ఆ మిరాకిల్స్ చూసిన వారు డిసైపుల్స్గా మారారని రికార్డ్ చేయబడలేదు. అయితే ఈయన ఎవరితోనైనా స్పెషల్గా మాట్లాడాలంటే 12 మందిని కొండపైకి తీసుకెళ్లి మాట్లాడుతున్నాడు. అప్పుడు గొప్ప సమూహం. అయితే ఆయన ఏదైనా ఇస్తాడా, దొరుకుతుందా అని వెంబడించే సమూహం. వీరు డిసైపుల్స్గా మారలేదు, వెతుకుతూ వెళుతున్నారు. అయితే వీరు క్రైస్ట్నే వెతుకుతూ వెళుతున్నారు. ఆయన్ను రివీల్ చేయాలనుకున్నప్పుడు కొండ మీదకి తీసుకెళ్లి వీరితో స్పెషల్గా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ కొండపైకి వెళ్లే అనుభవంలో రెవల్యూషన్ దొరకడం ఒకవైపు, నాకు 5 రొట్టెలు 2 చేపలు దొరుకుతున్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటంటే కొండ క్రింద ఉన్నవారు యేసునద్దకు అవసరతకే వచ్చినవారు. గొప్ప జనసమూహం. అవును, వీళ్ళందరూ శరీర అవసరతకే వచ్చినవారు. తిన్నారు, వెళ్ళిపోయారు. యేసు ఆ విషయంలో చెప్తూ నెక్స్ట్ మీటింగ్ వచ్చారు. అదే జనసమూహం వచ్చారు. యేసు అంటాడు, రొట్టెలు నిమిత్తమే వెతుకుచున్నారంటాడు అని పంపివేస్తాడు. తెలిసిపోయింది. అయితే అన్నిటిని వదిలి ఒకడు వచ్చాడు కదా, అతన్ని క్రింద కాదు కొండ మీదకి తీసుకెళ్లి చెప్పిస్తున్నాడు. అవును, అది ఒక అద్భుతమైన జర్నీ. అది మీ యొక్క స్పిరిచువాలిటీ లెవెల్. కొండ మీదికి వెళ్ళిన వారిని చూడండి. మోషే కొండ మీదికి వెళ్తాడు, శిష్యులను గలిలయలోని కొండ మీదికి రమ్మంటాడు యేసుప్రభు. అది కాక 3 రూపాంతర కొండకు తీసుకెళ్తాడు. యేసుక్రీస్తు కొండ మీదకి వెళతాడు, పాట్మోస్ ఐలాండ్ ఒంటరిగా, వేరుగా. ఈ కొండ మీదకి వెళ్లేటువంటి అనుభవం అనేది మీ స్పిరిచువల్ లెవెల్ని సూచించేది. అక్కడికి వెళ్ళినప్పుడే రెవల్యూషన్స్ దొరుకుతాయి. సో ఇటువంటి విషయాలు జరగబోయేటువంటివి మీరు తెలుసుకోవాలి. ఆ రెవల్యూషన్స్ పొందుకోవాలంటే మీ స్పిరిచువల్ స్టాండర్డ్ వేరే లెవెల్లో ఉండాలి. మాథ్యూ 24 మనం చదువుతున్నాం. అది కొండపైకి వెళ్లే అనుభవం అనే అర్థం అవుతోంది. లైట్గా చదివితే అది మీరు దాన్నే కొంచెం గమనిస్తే అదిను కొండ మీద చెప్పబడుతున్న విషయమే. కొండపైన. అవును, మీరు ఆ 3వ వాక్యాన్ని చదవండి. అవును, మౌంట్ ఆలివ్స్ కి తీసుకువెళ్ళి అక్కడే ఇది మాట్లాడుతున్నాడు. అప్పుడు అది చదివేటప్పుడు చదివేవారు ఆ కొండపైకి వెళ్లే అనుభవం అయితే ఎగ్జాక్ట్లీ. అక్కడ ఆ ప్రజలు కొండ క్రింద కూర్చుని అన్నపానములు పుచ్చుకుంటూ ఉండారు. అక్కడ మోషే ఫాస్టింగ్ లో ఉన్నాడు. అయితే వీళ్ళు ల్యాండ్ మీద, అయితే మోషే మౌంటైన్ టాప్ లో ఉంటాడు. అప్పుడు ఏంటి కాన్సెప్ట్ అని అడిగితే, క్రింద తిని త్రాగుతూ ఆడుకునే ఒక గ్రూప్ ఉంది, కొండ మీదికి వెళ్లి దేవుని దగ్గర రెవల్యూషన్ పొందే గ్రూప్ ఉంది. ఈ రెండిట్లో ఎక్కడన్నా మీరు ఉండొచ్చు. అందులో గొప్ప జనసమూహం ఉంది. అవును, అందులో 6 లక్షల పురుషులున్నారు. పెద్ద సమూహం. ఇందులో కొంతమంది ఎక్కి వెళుతున్నారు, 2 పైకి వెళుతున్నారు, ఒకరు మేఘాల్లోకి వెళ్తున్నారు. అప్పుడు ఈ అనుభవం, ఇటువంటి విషయాలు మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఈ స్టాండర్డ్ ఒక సెపరేషన్ స్టాండర్డ్, లేకపోతే స్పిరిచువాలిటీలో మరో లెవెల్కి వెళ్తేనే దొరుకుతుంది, లేకపోతే కన్ఫర్మ్ గా దొరకదు. మీరు చెప్పింది 100%. అందుకని ప్రేక్షకులు చూస్తున్నప్పుడు గ్రహించాలి. నాకెందుకు అర్థం కాలేదంటే వారు జర్నీలోనికి రావాలి. మనం 5 రొట్టెలు 2 చేపలు ఉన్నామా, లేక ఇక్కడికి వెళుతున్నామా? ఇప్పుడు కొన్ని చోట్లలోనైతే బిలీవర్స్ ఏమనుకుంటున్నారు, నాకు ఇది అర్థం కావడం లేదే. ఇది ఎలాగంటే, ఈ వాక్యము ఎలాగంటే, ఇది ఒకచోటుండి మిమ్మల్ని పిలుస్తూ ఉంటది. ఒక విధంగా లైట్ని, ఒక రేవు నుండే దీపము, లైట్ హౌస్ అంటారు కదా, అది నేనిక్కడున్నాను, ఈ చోట ఉన్నానని చెప్పడానికి ఇన్ఫర్మేషన్ అది. ఇది ఒక తీరము, ఇక్కడికి మీరు రావచ్చు, సేఫ్ అయిన ప్లేస్ అని చెప్పడానికి ఆ రేవు దీపాన్ని ఆ స్థలంలో, ఆ ప్లేస్లో ఉంచుంటా. అప్పుడు ఈ రేవు దీపాన్ని వైపుగా ఎవరు వస్తారంటే, సేఫ్ అయిన స్థలాన్ని వెతికేవారు అక్కడికొస్తారు. మీరు అక్కడికొస్తేనే మీకు దరిచేరతారు. అదేవిధంగా వాక్యం ఒక దగ్గరుంది, కొండ మీద ఉండే పట్టణం అది. మీరు అది సమీపించే కొద్దీ అది మీకు దొరుకుతుంది. దొరుకుతుంది. సో మనం వెళ్లే పొందుకోగలం దాన్ని.
అవును. ఈరోజు మనం మాథ్యూ 24:5 అదేమంటే 4 మనం గత కార్యక్రమంలో చూసాం. గత కార్యక్రమంలో అయితే సీ టు ఇట్ దట్ నో వన్ మిస్లీడ్స్ యూ అని టచ్ చేశాం. ఈరోజు చాలామంది నా పేరుతో వచ్చారు. చాలా వ్యత్యాసంగా ఉంది నా పేరు. అలాగైతే ఇది కొంచెం భయంగానూ ఉంది, కొంచెం తెలుసుకునే విషయంగానూ ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి 5th verse? ఇక్కడ ఈ వాక్యం యొక్క అంతర్గత ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఇదెందుకు చెప్పబడుతుందంటే ఇందులోనూ చెప్తున్నాడు, మిస్లీడ్ కాబాకండి, డిసీవ్ కావద్దు అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాడు. రిపీటెడ్గా చెప్తున్నాడు. ఇది ఎవరికంటే బిలీవర్స్కి, డిసైపుల్స్కి, చర్చ్కి ఆయన చెప్తున్నాడు, మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి అని. అప్పుడు చర్చ్కి ఇటువంటి వ్యక్తులు వస్తారనేది చర్చ్కి చెప్పబడుతుంది. ఇది కొంత అట్లే మందలింపుగా లేక పేరబుల్గా పౌలు చెప్తాడు. నేను వెళ్ళిన తర్వాత మందను కనికరింపని తోడేళ్లు వస్తాయంటాడు. ఆయన కొంచెం స్ట్రైట్గానే చెప్తున్నాడు. ఒకలా ఆయన చెప్తున్నాడు, ఈయనైతే నేరుగా చెప్తున్నాడు, నా నామము ధరించి ఒక గ్రూప్ వస్తుంది, వారు మిమ్మల్ని మోసపరిచేవారిగా ఉంటారు అనేది. నాకు ఇంట్రెస్టింగ్గా ఉండేది, నా నామం ఇప్పుడు శత్రువు వస్తున్నాడు. శత్రువు ఓనర్లా రాడు, అతడు ఆ విధంగా వస్తున్నాడు. మనం గ్రహించాలి, ఇదైతే నా పేరిట వస్తారని ఈయనే చెప్తున్నాడు. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? మీరు 2 పార్ట్స్గా మీరు చూడొచ్చు. అనేకులు నా పేరట వచ్చి, అంటే నా పేరున వచ్చేవాళ్ళు వాళ్ళందరూ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్, నేనే క్రీస్తునని చెప్పి, నేనే క్రైస్ట్. ఓహో. ఆన్ బిహాఫ్ ఆఫ్ అనేది ఒకటి ఉంది, నేనే రావడం అనేది ఒకటి ఉంది. నా పేరిట ఒకరు వస్తారు అది ఉంది, నేనే వస్తాను అనేది ఉంది. ఎందుకంటే జాన్ ది బాప్టిస్ట్ చెప్పినప్పుడు నేనిప్పుడు రెడీ చేస్తాను, నేను కాదు అలాగని చెప్పేవాడు ఆయన. అదొకటి రెడీ చేసి నేను కాదు బాబు ఆయనే అని చాలా క్లియర్గా అక్కడ తెలియజేస్తున్నాడు. అప్పుడు ఈ చోటొచ్చి మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి, ఆయన నామమును ధరించే వచ్చేవారు మోసం చేయడానికి వస్తున్నారా, మిమ్మల్ని దేవుని వైపుగా చేర్చాలనుకుంటున్నారా, అది ఫస్ట్ పాయింట్. అప్పుడు ఈరోజు మనము నేనెప్పుడు ఒక విషయాన్ని చెప్తాను, ఏంటంటే సేవకుడు కావడానికి గత జనరేషన్ వరకును పరిశుద్ధులందరూ స్పిరిచువల్ స్టాండర్డ్ ఉంచుకునేవారు. అంటే నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాలి వద్దు అనే కాన్సెప్ట్కే రాలేదు. వెళ్తే ఓకే, వెళ్ళలేని వారు వారి కాన్సెప్ట్స్ వేరే వేరే. ఎందుకంటే మనం దానికి వ్యతిరేకంగా, మనం అగేన్స్ట్ కాదు కదా. అలాగుంటున్నప్పుడు ఆ రోజు వారి యొక్క క్వాలిటీ ఏమై ఉండిందంటే స్పిరిచువల్ స్టాండర్డ్. క్రీస్తును అంగీకరించిన ఒక బిలీవర్ లోనికి వస్తున్నాడు విశ్వాసిగా. డిసైపుల్ కావాలి, లోనికి వెళ్ళి శిష్యుడు కావాలి. డిసైపుల్ అయి ఒక సేవకుడు కావాలి. ఈ టైం ఫ్రేమ్ ఉంది కదా, ఒక బిలీవర్గా లోనికెళ్ళి సేవకుడిగా బయటకొస్తాడు. ఈ టైం ఫ్రేమ్ వచ్చి ఇట్ మే టేక్ సెవరల్ ఇయర్స్ షేప్ కావడానికి. అపోస్తలులుగా షేప్ కావడానికే 3.5 years అయింది. అవునా? అపోస్తలులుగా వారు కావడం. అవునవును. ఇప్పుడు మిగతా వారంటే కొంచెం యోచించండి. అంటే యేసు రెడీ చేసిన వ్యక్తికే 3.5 సంవత్సరాలు తీసుకుంది. అప్పుడు మిగతా వారికి ఎంతకాలం పడుతుంది? పరిశుద్ధాత్ముడు రెడీ చేసి పంపాలి. అప్పుడు ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ పీరియడ్ అనేది ఉంది. శిశు ఫామ్ అవడానికే 9 నెలలు. ఎంతగా హార్ట్ బీట్ బాగున్నా 3వ నెలకి బాగుందని డాక్టర్ చెప్పినా గానీ 9వ మాసమే బయటకు వస్తుంది. అవును, అదే దాని ప్రొసీజర్, నేచురల్ ప్రాసెస్. అదే విధంగానే సేవకునికై దేవుడు ఒక ప్రాసెస్ ఉంచాడు. పౌలు చెప్తున్నాడు, నేను గర్భవేదన పడుతున్నాను, క్రీస్తు స్వరూపం ఏర్పడి వరకు ప్రసవ వేదన పడుతున్నాను. లేదు ఇందులో కానే కాదు. టైం ఫ్రేమ్ కి తగినట్టుగా సేవకుని తయారు చేసే స్టాండర్డ్ మారదు. ఇప్పుడు చూడండి, GMO ప్రొడక్ట్స్ ఉన్నాయి, జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజం అని చెప్తారు. ఇప్పుడు మామూలుగా కొబ్బరి చెట్టు తయారు కావడానికి 5 సంవత్సరాలైతే ఇది 1 సంవత్సరంలో తయారవుతుంది. ఆ విధంగా సేవకుణ్ణి ఇది ఎండ్ టైం కాబట్టి త్వరగా ఏర్పరచడం అవదు. తనకైన కాలఘట్టము అంతే. దేవుని దగ్గర ఆ టైం ఫ్రేమ్ మారనే మారదు. 24 hours అంటే 24 hours. ఒక కొబ్బరి చెట్టు ప్రకృతి పరంగా న్యాచురల్గా ఎంత అంటే అంతే అవుతుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ అర్థం చేసుకోవాలి. ఏర్పడేంత వరకు అందులో ఉంచాడు మనల్ని అందరినీ. అప్పుడు ఈ ఏర్పడి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, ఒక స్టాండర్డ్గా ఉండారు వారు. ఒక చర్చ్కి వెళ్లి వారు బిలీవర్గా ఉండి డిసైపుల్ అయ్యి, అటు తర్వాత వారు ఒక సేవకుడయి ఒక అసిస్టెంట్గా ఒక ప్రోగ్రెషన్ ఉంటుంది. అవును, ఒక పాస్టర్ దగ్గర ఫుల్ టైం అసిస్టెంట్గా ఉంటారు. ఉండి నేర్చుకొని ఒక చోట బయటకు వస్తారు. ఆయన దగ్గర విశ్వాసంగా ఉండి ఆయన దగ్గర ఒక డిసైబుల్గా ఉంటారు వాళ్ళు. అదొచ్చి మీ నూక్ ఎన్కౌంటర్స్ని బ్రేక్ చేసేదిగా ఉంటుంది. నేను ఒక దగ్గర మీటింగ్కి వెళ్ళినప్పుడు నాతో ఒకరు వచ్చారు. నాతో పాటు ఒక బ్రదర్ ఉన్నాడు మినిస్ట్రీలో. నేను చెప్పేది 10 years బ్యాక్. అప్పుడు ఒక మీటింగ్ ముగిసిన తర్వాత యూజువల్గా జరిగే సంభవమే, మీటింగ్ తర్వాత మా వస్తువులు మేము తీసుకెళ్తున్నాము, అక్కడున్న పాస్టర్ మీ పెట్టి ఆయనకి ఇవ్వండి అన్నాడు. ఒక పెద్ద సేవకుడు ఆయన, ఎంతో అనుభవం కలిగినవాడు. అప్పుడు నా పెట్టి నేను మోసుకెళ్తానని చెప్పాను. మీ పెట్టి మీరు తీసుకోండి, ఆయనకి ఇవ్వండి అని చెప్పాడు. దానికి పర్వాలేదు పాస్టర్ అంటే ఆయన చెప్పాడు, మీరొకరిని డిసైపుల్ కానివరా అన్నాడు. మీకెందుకు దేవుడు ఆయన ఇచ్చాడంటే తనలో కొంచెం నూక్ అండ్ కార్నర్స్ అనేవి ఉంటాయి,
వారి దగ్గర గర్వం ఉంటుంది, చదివిన అహంకారం ఉంటుంది, లేకపోతే కుల గర్వం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ పగలగొట్టి నేనేమీ లేదు, నేను దేవుని సేవకుని కావాలి, చూసే మనిషికి సేవ చేస్తేనే కనబడని దేవునికి సేవ చేయగలడు, సో అలా తయారు చేయడానికి దేవుడు మీ చేతికిచ్చాడు. మనం పలు సమయాల్లో ఏం చేస్తున్నామంటే ఈ ప్రాసెస్ని షార్ట్కట్ చేస్తూ ఉన్నాం. షార్ట్కట్ చేసి ఇందులో ఇప్పుడు ఈ చివరి కాలంలో మరో పెద్ద డ్రాబ్యాక్ అది. రక్షణ పొంది బాప్తిసం తీసుకుని అభిషేకం పొందాడు అని చెప్పిన వెంటనే ఆయన సేవకుడిగా అర్హత పొందాడనే తీర్మానానికి వస్తారు. కానీ కాదు, ఈ మూడు ఏమిటంటే ఆయనొచ్చి ఒక అడ్మిషన్ పొందాడనేటువంటి అర్థం. ఎంట్రీ ఆయన పాస్ అయ్యాడనే అర్థం కాదు, ఆయన ఎంట్రీ అయ్యాడు. దీని తర్వాతే ఆ సేవకుని దగ్గర చదవాలి. ఇకపై మౌల్డింగ్ ప్రాసెస్. అవును, ఆ కాపరి దగ్గర కూర్చోవాలి. కూర్చొని ఆయన దగ్గర చదవాలి. ఏం చదవాలి? మొదట బైబిల్ని చదవాలి, అటు తర్వాత జీవితాన్ని చదవాలి, అటు తర్వాత అసిస్టెంట్ అయి సేవను చదవాలి. అవును, ఇందులోనైతే ఆ సేవకుని వల్లే అవ్వాలని కాదు, ఆ ఎసెన్సే తీసుకోవాలి. ఈయనకు వేరే ట్రాక్. ఎందుకంటే కొంతమంది ఆయన వల్లే డ్రెస్ చేసుకుని ఆయన వల్లే అవ్వాలని. మీరు మీ తండ్రిలాగానే పైకి వస్తారు, అయితే మీ చేరాత వేరే కదా. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. అవును, మీ లైఫ్లో అది మరొక కార్యం. అవును, అయితే మీ తండ్రి గారిని చూసే మీరు పెరుగుతారు. అదేవిధంగా ఒక సేవకుని చూసి పెరుగుతాం. అయితే నా విషయం వేరే, నాకు ఇవ్వబడిన పిలుపు వేరే. మీరు పాస్టర్గా ఉంటారు, నేను పాస్టర్గా ఉంటాను. అయితే మీ సేవ వేరే, నా సేవ వేరే. కరెక్ట్. ఇద్దరు సేవకులే, ఇద్దరి సేవలు వెవ్వేరు విధంగానే ఉంటాయి. ఆగ్రహింపు నాకు రావాలి కదా. నేనొక ఇవాంజలిస్టు, ఒక బైబిల్ టీచర్గా నేను రాణించబడుతున్నా. అప్పుడు మరొక టీచర్ని చూసే పెరుగుతున్నా. అయితే ఆ టీచర్ని దేవుడు యెషయా గ్రంథము నుంచి మాట్లాడమంటే నేను యెషయా నుండి చెప్పాల్సిన అవసరం లేదు, ఇర్మియా తీసుకోవచ్చు. కరెక్ట్, అవునా? అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టయితే ఈ ప్రాసెస్ ఇక్కడ కట్ అయ్యింది. కట్టు కావడం వల్ల ఈరోజు వీళ్ళు సేవకులుగా తయారై రావడానికి మరి ఈయన రెడీ కావడంలోనే మిస్టేక్ ఉంటుంది. ఈ ప్రాసెస్ లేకపోవడం వల్ల మిస్టేక్ ఉంది. ఇంకొక షార్ట్కట్ ఏమవుతుందని అడిగితే, ఇటువంటి వ్యక్తులకు వెనువెంటనే వారి వసతికి తగినట్టుగా బైబిల్ చెప్పే బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ బైబిల్ కాలేజ్ అనేవి బైబిల్ చెప్పించే స్థలమే గాని అతని సేవకుని చేసే స్థలం కాదు. నాలెడ్జ్ ఇస్తుంది. ముందున్న బైబిల్ కాలేజెస్ అవి జరిగించేవి, అతని సేవకుని చేస్తుంది, కూర్చోబెట్టి చేస్తారు. అయితే కూడా నా యొక్క ఆ బలమైన ఉద్దేశం, బైబిల్ కాలేజీలో ఒకరు సేవకుడు కాలేడు, యూ కెన్ లెర్న్. అయితే మరొక సేవకుని దగ్గర ఉంటున్నప్పుడే మీరు సేవకుడు కాగలరు. నాకు తెలిసి అదే ఒక సరైన ప్రాసెస్. 3 సంవత్సరాల్లో మీరు బైబిల్ కాలేజ్ ముగించి మీరు సేవకుడు కాలేరు. యు హావ్ ద నాలెడ్జ్. అవును, డాక్టర్ని తెలియాలి, నాలెడ్జ్ తెలుసుకోవాలి, అది అవసరం. ఇందులో డాక్టర్ తెలియాలి. ఒకరు నాతో ఇలా అన్నారు, అశ్విన్ ఫ్లైట్ లో పైలట్ ఉన్నప్పుడు కాబట్టి పోతున్నారు, ఆ పైలట్ చక్కగా చదివాడు కాబట్టి, పైలట్ కోర్సు చేశాడు కాబట్టే కదా ఎక్కుతున్నారు. ఆఫ్ బీట్ గా ఉంటే మీరు పయనిస్తారా? అదేలా నాలెడ్జ్ ముఖ్యమని ఒకరు చెప్పారు. అవును, అయితే అతడే అసిస్టెంట్ పైలట్ గా ఉండి పైలట్ అవుతున్నాడు. అంటే అదే పైలట్ని బట్టి చెప్తున్నా, ఒక ఫ్లైట్లో మీరు క్రింద పడేది లేదు. మీరు నమ్మకంతోనే వెళ్ళి అక్కడ దిగుతారు. మీకెందుకు యాక్సిడెంట్ అయితే ఎలా ఇది వేసుకోవాలి, ఈ సేఫ్ జాకెట్ వేసుకోవాలని ఎందుకు చెప్తున్నారు? ఈ నాలెడ్జ్ అవసరం అని అనుకుంటున్నారు వాళ్ళు. జర్నీ చేసే వాళ్ళకి అవసరం. మీరు చెప్పగలరా ఇదంతా నాకు అవసరమే లేదు, నేను విశ్వాసంతో దిగుతాను అని అంటే వాళ్ళు చెప్తారు, నువ్వు దిగుతావు, ఒకవేళ ఫ్లైట్ ల్యాండ్ కాకపోతే ఏం చేయాలని చెప్తున్నాం అనేది చెప్తారు. అదేలాగా ఈ మినిస్ట్రీలో జర్నీ చేసే వాళ్ళకి బైబిల్ అంటే ఏంటి, ఇటువంటి విషయాలు చెప్పించడమే అది అవసరం. ఇంకోటి చెప్తాను చూడండి. పేతురు గురించి వాక్యం ఈ విధంగా చెప్తోంది, చదువులేని పామరులని. అన్స్కూలింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అయితే పేతురును గుచ్చిన విషయానికొస్తే అంత అద్భుతంగా మాట్లాడతాడు. ఆయన క్రైస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు చదువుకునే వాడిగా ఉండొచ్చు, అయితే వచ్చి చదువుకుంటున్నాడు, నేర్చుకుంటున్నాడు, లెర్న్ చేస్తున్నాడు. అదే యు మస్ట్ లెర్న్. డాక్టర్ అంటే తెలియాలి, బైబిల్ కాలేజ్కి వెళ్ళండి వద్దని చెప్పడంలా. అయితే మీరు ఇంకా సేవకులు కాలేదు, జస్ట్ గాట్ ఏ సర్టిఫికేట్. ఇప్పుడు బీఈ చదివితే సర్టిఫికేట్ ఇస్తారు, మీరు ఇంజనీర్ అని చెప్పుకోవచ్చు, అయితే మీకు ఎక్స్పీరియన్సే లేదే, ఫ్రెషర్. మీరు చెప్పినట్టు యు మస్ట్ లెర్న్ అండర్ సంబడి. అది ఒక ప్రాక్టికల్గా మీరు లెర్న్ చేయడమే వెరీ ఇంపార్టెంట్. ఆ చోట ఆయన దగ్గర మినిస్ట్రీలో ఎలా ప్రసంగం చేస్తున్నాడు, ఎలా చేయి ఊపుతున్నాడు అది కాదు. చాలా మంది అలా అనుకుంటున్నారు, హీరోను చూసి అభిమానులు ఈ ఫ్యాన్స్ వచ్చి వారిలా జుట్టు దువ్వాలి, వారికిలాగా షేవ్ చేసుకోవాలి, అదొక రీతిగా చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు వారి మాడ్యులేషన్లో మాట్లాడేవారు ఉంటారు, మిమిక్రీగా. వీరి గొంతుక వేరే, అతని మాడ్యులేషన్లో మాట్లాడటం, ఆ మాడ్యులేషన్లో మాట్లాడటం, అది నేర్చుకోవద్దండి. ఆయన దగ్గర ఉన్న తగ్గింపును నేర్చుకోండి. ఆయన ఎలా మినిస్ట్రీలోకి ఫెయిత్ఫుల్ గా వచ్చాడు, ఫెయిత్ ని ఎలా యూజ్ చేశాడు, ఎటువంటి పరిస్థితులను దాటుకుని వచ్చాడు, ఇదే నేర్చుకోవాలి ఆ స్థలంలో. ఇది నేర్చుకుని బయటికి వస్తున్నప్పుడే యేసుని నామములో వారు అంత పర్ఫెక్ట్గా ఉండగలరు. ఇప్పుడు ఏమవుతుందని చూస్తే, నా నామమున వచ్చేవారు మోసగించే వారిగా మారటానికి రీజన్ ఇదే. ఒకవైపు బేసిక్ డాక్టరీనే లేదు, నేనెక్కడ ఈ బేసిక్ డాక్టరీని దెబ్బతింటుందో చెప్తా.
ఒక ప్రాపర్ బైబిల్ కాలేజీకి మీరు వెళ్తున్నారు, లేక ప్రాపర్ పాస్టర్ దగ్గర చదువుకుంటే ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ దొరుకుతుంది డాక్టరీన్ అంటే ఏంటని. ఇప్పుడు సోకాల్డ్ బైబిల్ కాలేజెస్ చాలా వచ్చాయి. మీరు చదవనక్కర్లా, ఎన్రోల్ అయితే చాలు. 1 yearలో సిటీహెచ్ ఇచ్చేస్తారు, 2 yearsలో డిటిహెచ్, 3 yearsలో బీటీహెచ్, 4 yearsలో ఎంటీహెచ్. ఇంకా చెప్పాలంటే డాక్టరేట్ కూడా ఇస్తున్నారు. అవన్నీ ఇస్తున్నారు. ఈరోజు ఏం చదవనక్కర్లేదు. అనేక చోట్ల మీరు చూడండి, నేనెవరిని కొరతగా చెప్పడం లేదు, అనుకుంటే నాకేం లేదు. వట్టి సర్టిఫికేట్ కోసం చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆ కాలేజీకే వెళ్లారు, ఏమీ ఉండదు. ఇంకా చెప్పాలంటే ఎన్నో బైబిల్ కాలేజెస్కి కాలేజే ఉండదు, జస్ట్ ఒక ఆఫీస్ అనేది ఉంటది. మీరు ఎన్రోల్ అవ్వచ్చు, ఆన్లైన్లోనే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అప్పుడు వీళ్ళేం చదువుకుంటున్నారు ఇప్పుడు? అప్పుడు బేసిక్ డాక్టరీనే తెలీదు, ఏం తెలీదు. అక్కడ కూర్చుని ఏమేమో చెప్తూ ఉంటాడు. దాని పర్యవసనం ఎలాగ మారుతుంది? తనకు తెలియకుండానే ప్రజల్ని వంచేవానిగా మారుతున్నాడు, తెలియకుండానే మారుతున్నాడు, వీనికే తెలియదు. ఇప్పుడు 2 ఉదాహరణలు చెప్తాను నేను. మీరు కష్టం నుండి వస్తున్నారు, దరిద్రత నుండి వస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా చాలా కష్టంగా ఉంది, తర్వాత సర్వైవల్కే కష్టంగా ఉందన్నప్పుడు నేను మీకు ఫెయిత్ని చెప్పివ్వాలి. ఎలా దేవుని దగ్గరికి మీరు చెప్పినట్టు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిచ్చాడు, అరణ్యములో ఉన్న జనసమూహానికి ఎలాగ ఇవ్వగలిగాడనే ఫెయిత్ చెప్పించి, ఎలా దేవుడు నా జీవితంలో జరిగించాడు అది చెప్పిస్తే తను వచ్చేస్తాడు. ఈ బేసిక్ డాక్టరీన్ లేని వాళ్ళు ఏం చెప్పిస్తారంటే, ఏం బ్రదర్ ఆలోచిస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి, ఇటువంటి ప్లాన్స్ని మీరు వేయండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయండి, వారి దగ్గర తీసుకోవడానికి ప్లాన్స్ చెప్పిస్తాడు. మేనేజ్మెంట్. ఇప్పుడు యోచించి చూడండి, ఎలా వారిని డిసీవ్ చేస్తున్నారో చూడండి. ఇక్కడే మారుతుంది. ఫెయిత్లో వచ్చే వాళ్ళకి, చదువు నుండి వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. చదవండి, అయితే ఒక వ్యక్తి దగ్గర నేర్చుకుని బయటికి రండి. సో ఈ విధంగా అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇది బేసిక్గా మరి డాక్టరీన్లో మారుతుంది. హెవెన్ గుచ్చిన విషయాలు, హెల్లును గుచ్చిన విషయాలు, హెల్లే లేదంటున్నాడు ఒకడు. డాక్టరీన్లో ఒకరు ప్రసంగించేది హెల్లే లేదు. ఎలా దేవుడు కృపగలిగినవాడు, ప్రేమగలిగిన దేవుడు నిన్నెలా నరకంలో వేస్తాడు? వినడానికి బాగుంది కదా. అయితే బైబిల్ చెప్తుంది, అక్రమస్తులారా అందరూ నిత్యాగ్నిలోనికి పోవుడి అని దేవుడు చెప్తున్నట్టుగా ఉంటుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో అగ్ని గంధకము గల గుండములో పడవేయబడతారని ఉంటది. తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. యేసే నేరుగా చెప్తున్నాడు. ఈయన బాప్తిస్మకుడు యోహాను చెప్తున్నాడు, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. డైరెక్ట్గా నరకం ఉందని బైబిల్ చెప్తుంది. అప్పుడు చెప్పడంలో ఒకవైపు, వినడం వినేవారు కొంచెం హెచ్చరికగా ఉండాలి. దీనినే ఈ వాక్యంలో చెప్తున్నాడు. అవును, యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. మనం అక్కడికి వెళ్ళి సార్ ఆయన చెప్పారు నమ్మాను, పైకి వెళ్ళి చెప్పలేం కదా. ఇప్పుడు మన ప్రజలు బయట నుండి ఎవరన్నొకరు చెప్తున్నారు, వారు నాన్ క్రిస్టియనే అనుకోండి, ఒకరు చెప్తున్నారు, వీరు పరిశీలించి చూస్తారు, ఆయన చెప్పింది కరెక్ట్గా ఉంటుందా, సరిగ్గా ఉంటుందా అనేటువంటి ఒక చిన్న చెకింగ్ జరుగుతుంది, క్రాస్ చెక్ చేస్తారు. అయితే బైబిల్ని పెట్టుకుని ఒకరు చెప్తున్నప్పుడు అలా చెక్ చేసేవాళ్ళు 90% ఉన్నారు. అది ఎవరని నేను చెప్పను, సంభవమే చెప్తాను. నేను కూర్చుని ఒక ఇంట్లో ఒక క్రిస్టియన్ ప్రోగ్రాం చూస్తున్న ఛానల్లో, ఆ ఛానల్లో ఒకరు చెప్తున్నారు, పరలోకం యొక్క డిస్క్రిప్షన్ చెప్తున్నాడు. పరలోకం యొక్క డిస్క్రిప్షన్ ఎలాగుంటుందంటే, మన బెంగళూరు మైసూర్ గార్డెన్ ఉంది కదా, ఈ బృందావనం ఇటువంటివి, ఆ నదులు, ఈ విధంగా ఒక డిస్క్రిప్షన్ ఆయన చెప్తున్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఇది బైబిల్కి తప్పుగా ఉంది, బైబిల్లో క్రైస్ట్ ఈ విధంగా ఉన్నాడు, ఏం చెప్పేదానికి దానికి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పిన వెంటనే అక్కడ చూస్తున్న ఒక బ్రదర్ చెప్తున్నాడు, బైబిల్ని వదిలేయండి, ఆయన తప్పుగా చెప్తాడని చెప్తున్నారా మీరు? ఇదే మాట నాతో చెప్పాడు, బైబిల్ వదిలేయండి, అప్పుడు ఆయన తప్పు చెప్తాడా? అప్పుడు ఒక ఫ్యాన్ క్లబ్ క్రియేట్ అయింది. వీళ్ళందరూ డిసీవ్ అయిన వాళ్ళు. ఇదే సమస్య. నేనెప్పుడు చెప్తాను, ఎవరన్నా కానివ్వండి, లోకంలో ఎవరన్నా కానివ్వండి, క్రైస్ట్ తప్పుగా ప్రసంగించడం వారి వల్ల అవుతుంది. క్రైస్ట్ ఒక్కరే కరెక్ట్గా చెప్తాడు అన్నీ కూడా. అప్పుడు వారు చెప్పేటువంటిది కరెక్టా కాదనేది ఈ వాక్యంతో పరిశోధించి చూడండి. ఇదే కొలబద్ద, అందుకే రాసిచ్చి వెళ్ళాడు. ఈ కొలబద్ద లేకుండా కళ్ళప్పగించుకుని ఏ సేవకుణ్ణి నమ్మొద్దంటున్నాను. ఏసునామంలో వచ్చేవారిని చెప్తున్నా, నేను టీచ్ చేసేప్పుడు కూడా చెప్తున్నా, నేను టీచ్ చేస్తున్నా, అవన్నీ కూడా ఇందులో ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయా అని చూడండి. తప్పుగా ఉంటే తప్పుగా ఉంది ఏంటని అడగండి. ఇందులో మరో కూటముంది, తప్పుగా ఉందని అనిపిస్తే అడగరు, మైండ్లోనే ఉంచుకుంటారు. తప్పుగా ప్రసంగిస్తున్నాడు, అసలు ఏంటి తప్పని చెప్పండి. ఒకటతను కరెక్ట్ అవుతాడు, లేక అతను చెప్పింది అర్థం కాకపోవచ్చు. బట్ ఇక్కడ దేవుడు చెప్పింది నా నామము, సేవకులను గురించి చెప్తున్నాడు, నా నామము ధరించుకునొస్తారు. అప్పుడు చూడండి, గమలీయేలు చెప్తున్నాడు, ఒకడు లేచాడు, ఇదే విధంగా చెప్పాడు అనేది చెప్తాడు. సో మనమే ఏం చేయాలి? కేర్ఫుల్గా ఉండాలి. అంటే వాక్యం మనలో ఉండాలి.
మనకి తెలియాలి వాక్యమేంటని. నేను అందుకే చెప్తున్నా, ఒక చర్చ్కి వెళ్ళి ఒక పాస్టర్ దగ్గర అతి తక్కువగా 5 నుండి 10 సంవత్సరాలు ఉన్నట్టయితే ఒక బేస్ మీకు దొరుకుతుంది. అది ఒక మంచి చర్చ్లో చెప్తున్నా. ఒక మంచి చర్చ్ పాస్టర్ దగ్గర మీరు ఉన్నారంటే ఒక బేస్ దొరుకుతుంది. నాకలాగా జరిగింది. నేనందువల్ల ధైర్యంగా చెప్తా. 12 సంవత్సరాలు ఒక చర్చిలో ఉండే. అప్పుడు ఆ చర్చిలో ఉంటున్నప్పుడు నాకు ఆ పాస్టర్ యొక్క ఆయన దేవుని నుండి పొందించేటువంటి ఆహారము, మన్నా నాకు దొరుకుతుంది. అప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి వారి అసోసియేట్ స్ట్రాంగ్గా ఉంటారు, ఆయనలాగా స్ట్రాంగ్గా ఉంటారు. వారితో అలవాటు పడతాం, వారు చెప్పిస్తారు. ఇవన్నీ చేరి ఏమవుతుంది, సిద్ధపరుస్తుంది మనల్ని తెలియకుండానే. ఒక చెట్టు విత్తనాన్నే వేస్తారు, నీళ్లు జల్లుతారు, బట్ సూర్యకాంతిని మీరివ్వరు. దానికి మట్టి నుండి వచ్చే బలాన్ని మీరివ్వరు. తనే పొందుకుని పెరుగుతుంది. అందులో అన్నీ కలిసి పెరుగుతున్నట్టుగా మీరు చర్చిలో కూర్చున్నారంటే మీరు అన్నిటిలో తనుగా స్పిరిచువల్లా పెరుగుతారు, మీకు తెలియకుండానే పెరుగుతారు. నేనొకరోజు నాకు మంచిగా జ్ఞాపకం ఉన్నటువంటిది, ఒకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతో క్యాషువల్గా ఒక మాట చెప్పా, కుక్కల అరవద్దు, గంతులేయొద్దు అన్నాను. అక్కడ కూర్చున్న ఒక పర్సన్ నన్ను అడిగాడు, ఒక దైవ స్వరూపంలో నిర్మింపబడిన వ్యక్తిని ఎలా మీరు కుక్క అని చెప్తున్నారు? అతను నన్ను అడిగింది ఏదో సాధారణంగా అనిపించింది గాని, మనం ఏదో సాధారణంగా కొన్నిసార్లు కుక్కలా అరుస్తున్నామని చెప్తాం కదా, ఇందులో ఏముంది? నేను ఇంటెన్షనల్గా చెప్పలేదు కదా. అదే ఒక పీరియడ్లో స్పిరిచువల్ స్టాండర్డ్కి వస్తున్నప్పుడు మీరు అది అర్థం చేసుకోగలరు. ఆ ఓడు కూడా నోట్లో రాకూడదనేదే పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతున్నాడు. ఇది అటువంటి స్పిరిచువల్ పర్సన్తో కూర్చుంటేనే మీకు అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ. ఒకరు, ఆయన పేరు చెప్పడం సంతోషపడుతున్నా, థామస్ అయ్య గారి గురించి మీకు తెలుసు, గొప్ప సేవకుడు ఆయన. ఒకరోజు ఆయన ప్రేయర్ చేస్తున్నాడు. ఆయన ప్రార్థించే విధానాన్ని చూస్తున్నప్పుడు, ఒక ఆఫరింగ్కి ఇలాగే ప్రార్థించాలి కాబోలు, మనం ప్రార్థించే విధం కాదు. వారు వేరుగా కూర్చోబెట్టి మనకి చెప్పివ్వలేదు, వాళ్ళొకటి చేస్తున్నారు. అది చూస్తున్నప్పుడు మనకు అది తెలుస్తుంది, ఓ ఇలాగే ఒక ప్రేయర్ చేయాలి. ఇదే మీరు ఒక సేవకుని దగ్గర నేర్చుకునేది. ఒక 10 సంవత్సరాలు మీరు బయటికి వస్తున్నప్పుడు మీరొక మంచి ప్రోడక్ట్గా బయటకు వస్తారు. అలా వచ్చినప్పుడు వీరి వల్ల ఎవరూ డిసీవ్ కానేరారు, ఎందుకంటే వారు వాక్యంలో బేసుగా ఉండి వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అనేకులు నా నామమున మోసపరుస్తున్నారంటే వీరు తయారైన విధమే తప్పుగా ఉంది. అదే నేను తిరిగి చెప్తున్నా. వీళ్ళు తయారవుతున్న ఆ మేక్, వీళ్ళు ఎవరునూ ఈరోజు అనేకులు చూడండి 3 సంవత్సరాలకు పైగా చర్చిలో ఉన్నారు. ఈ రోజున కాలఘట్టంలో ఒక వైఫై కనెక్షను, ఒక ఫోను మీకు ఉన్నట్టయితే మీరు ఉపదేశం ఇవ్వని ఆరంభిస్తున్నారు. మీ ఉద్దేశాన్ని 1000 మంది వింటున్నారంటే మీరొక సేవకునిగా మారిపోతూ ఉన్నారు. మీరు సేవకుడై ఒక 4 సాక్ష్యము చెప్పారంటే మీరొక పాస్టర్గానో ఇవాంజలిస్ట్గానో ఆర్డైన్ అయిపోతున్నారు, మీకు మీరే అవుతున్నారు. ఈరోజు ఇదే సిచ్యువేషన్. కొన్ని రోజులైతే మీకు రెవరెండ్ ఇవ్వడానికి 2 కాలేజెస్ ఉంటాయి, 2 సేవకులుంటారు, మీరు వెళ్ళక్కర్లా. సో వీళ్ళందరూ ఎటువంటి వారు? డిసీవ్ చేసేవారు. సో ప్రజలే కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు రారని బైబిల్ చెప్పడం లేదు, వస్తారు అనే ఉంది. తోటలోకి పాము వచ్చి తీరుతుంది, తప్పించుకోలేనంతగా తోడేళ్లు వస్తాయి. ద్రాక్ష తోటలను త్రవ్వే గుంటనక్కలు వస్తాయి, బైబిల్ అలాగే చెప్తుంది. మందను కబలించే సింహం వస్తుంది, ఎలుగుబంటి వస్తుంది. మీరే వాటి నుండి కాపాడుకోవాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, ఒక సమూహాన్ని కాపాడుకోవాలి. ఈరోజు మిమ్మల్ని మీరు కాపాడుకునే స్థితిలో లేరు, అదే సమస్య. ఎందుకంటే మీకు ఏది సరి అని తెలిస్తేనే జరిగేది తప్పని తెలుస్తుంది. అవునా? మనకేది సరి అని తెలియలేదే ఇప్పుడు. కరెక్ట్. అప్పుడు రిపీటెడ్గా క్రైస్ట్ వాన్ చేసే రీజన్ ఏంటంటే ఒక సమూహం ఫాలో చేస్తున్నారు, గమనించండి, అది నా నామమునని చెప్పినప్పుడు చాలా క్లియర్గా ఆయన చెప్తున్నాడు, చక్కగా గమనించండి అని చెప్తున్నాడు. చాలా మంది వస్తారు నా నామమున. ఇందులో మరొకటి మీరు గమనించాలి. మీరాకడకు సూచన అని అడిగితే ది నెంబర్ 1గా చెప్తున్నాడు. అప్పుడు ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుంది. తీసిన వెంటనే అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు. అప్పుడు ఈ మోసం చేసే కూటము నా నామమున వచ్చేవారిని మీరెలా కనిపెట్టాలి అనేటువంటిదే చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎఫెసు సంఘముతో దేవుడు చెప్తున్నాడు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి అని అంటున్నాడు. నువ్వు కనిపెట్టావు అంటున్నాడు. అప్పుడు ఆ చర్చ ఎంత కాన్షియస్గా ఉందో చూడండి. వర్డ్ బేస్గా ఉంది. బెరయ పట్టణస్థుల గురించి వాక్యం చెప్తుంది, లేఖనములు పరిశోధించుచూ తెసలోనికల వారికంటే. ఎవరు రాస్తున్నది? అపోస్తలుడైన పౌలు రాసిందే పరిశోధిస్తూ ఉన్నారు. పౌలు రాసిందే పరిశోధించి ఒప్పుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఎంత కాన్షియస్గా ఉండుంటారో చూడండి. ఆ కాన్షియస్ మీకుందా ఈరోజు? వచ్చిన వారందరినీ అక్సెప్ట్ చేయడం. అదిను ఈరోజు ఆన్లైన్ అనేది వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడచ్చు. మీకు రెస్ట్రిక్షన్ అనేది ఉండదు గదా. మీరు మాట్లాడేది అర్థం చేసుకొని ఒక గొప్ప మందం ఈ వెనక వస్తుంది గదా. వాళ్ళకి మీరేం చెప్పిస్తున్నారు? సరిగ్గా మాట్లాడేవారిని క్రిటిసైజ్ చేయమంటున్నారు. అందువల్ల సరిగ్గా మాట్లాడేవారు మాట్లాడకుండా ఆపేస్తున్నారు. అదే ఇక్కడ జరుగుతుంది. సో
మనము ఈ ఎపిసోడ్లో మనం చెప్పాల్సింది ఇందులోని ఇంకో పార్ట్ ఉంది. నేనే క్రీస్తునానొస్తారు, అది దేవుని చిత్తమైతే మరొక పార్ట్లో చూద్దాం. ఇందులో వీళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, ఇటువంటి డిసీవ్ చేసేటువంటి కూటం చాలా వస్తుంది. రిసీవ్ చేసేవారి గురించి అనేకముంది. ఇందులో మరొక పార్టు ఉంది. ఇందులో డిసీవ్ చేయడానికి మరొకటి వారు చేస్తారు, అది తర్వాత చెప్పుకుందాం. అయితే వీళ్ళు కేర్ఫుల్గా ఉండాల్సింది, మొదట వీళ్ళు వాక్యంలో స్ట్రాంగ్గా ఉంటే గాని వారిని కనిపెట్టలేరు. అదే ఒక విషయం. ఒక విషయం చివరిగా 1 నిమిషమే ఉంది. అప్పుడు వాక్యంలో నేను స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక కీ టేక్ అవే. మనం బైబిల్ చదువుతున్నప్పుడు నేను కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, బ్రదర్ కంఠస్థంగా కొన్ని విషయాలు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడు అని. అప్పుడు పలు సంవత్సరాలు అది లోపలికి వెళితేనే కదా వెలుపలకు వస్తుంది. అది ప్రేక్షకులు అలా అడిగేవారికి, బ్రదర్ ఇది నాకు అర్థమైంది, చదువుతున్నాను, అయితే నాకు జ్ఞాపకం లోపల అది చదువుతున్నాము, అయితే చదివే రీడింగ్కి మెడిటేషన్కి డిఫరెన్స్ ఉంది కదా, ఎలా ఇది జస్ట్ ఒక షార్ట్ నోట్ చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను. లేదు, ఇదొచ్చి ఫస్ట్ 100% గ్రేస్. అది దాటించి మరేదీ లేదు, దేవుని కృప మాత్రమే. రెండవది, నేను ఈరోజు ఇలాగ కూర్చుని మాట్లాడుతున్నాననేది, ఇది నేను నా ప్రభువును అంగీకరించిన 33వ సంవత్సరం. ఇదొక జర్నీ. ఈ జర్నీలో ఇప్పుడు ఇది ఎలాగంటే, బిఈ ముగించి ఒక సర్టిఫికేట్ తీసుకుంటున్నారంటే, తీసుకునేప్పుడు 4 సంవత్సరాలు చదివేనన్నది డిగ్రీ మట్టుకైతే. నాలెడ్జ్ 4 సంవత్సరాలు డిగ్రీకి. అయితే ఆ డిగ్రీ పొందడానికి దానికి ముందు 12 సంవత్సరాలు చదివాడు. 12 సంవత్సరాలు లేకుండా డిగ్రీ వస్తుందా? రాలేరు కదా. ఇదొక ప్రాసెస్. తనక్కడికెళ్ళి 4 4 8 వేయాలంటే దాని గురించి ఆ ఫస్ట్ స్టాండర్డ్లో చెప్పించారు కాబట్టి. +2లో చెప్పేవారు, +1లో చెప్పేవారు. అది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ నుండి ఆరంభిస్తేనే ఇక్కడ డిగ్రీ దొరుకుతుంది. సో ఇదొక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఎంతకెంతకు మీరు లీనమై వస్తారనేటువంటిదే ప్రశ్న ఇక్కడ. దాని గురించి పరిశుద్ధాత్ముడు మీకు గ్రహింపునిస్తాడు. అది 100% గ్రేస్. బట్ దానికే మీరు దేవునితో పరిగెత్తేవాడిగా ఉండాలి. నేను చెప్పగలను, చాలా టైం వేస్ట్ చేశాను, చాలా టైం వేస్ట్ అయింది. ఇప్పుడే యోచిస్తున్నాను, ఇంకా బైబిల్ బాగా చదివి ఉండొచ్చు, చాలా టైం వృధా చేశాను. 33 సంవత్సరాలు పోయింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు తెలియదు, అయితే 33 సంవత్సరాలు పోయింది. ఇంకా ఇందులో మీరు చెప్పినట్టుగానే 95% ఇంకా బాకీ ఉన్నానని ఆయన చెప్తున్నాడు. నాకు 99 బాకీ ఉంది. అది స్టాన్లీ ఆయనతో బ్రాడ్కాస్ట్ షో చేస్తున్నప్పుడు ఆయన చెప్పింది నాకు ఆశ్చర్యం. తిరిగి నాకు ఒక మరో జీవితం అంటూ ఉంటే నేను కూర్చొని బైబిల్ చదువుతాను. అదే ఆయనే 95% చదవలేదు అంటున్నాడు. నేనైతే 99 చదవాల, 1% నేర్చుకుని దానితోనే గడుపుతూ ఉన్నాను. అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, ఎంతకెంతకు ఇందులో మనం జర్నీ చేస్తామో మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు మిగతా వారి నుంచి. అక్కడ మీరు ఐడెంటిఫై చేస్తారు, నా నామమున వచ్చేవారు. ఇది సరిగ్గా ఉందా, తప్పుగా ఉందా, ఇది నాకు కావాలా వద్దా, ఇది నా ఆత్మకు అవసరమా లేదా, ఇవన్నీ డిసైడ్ చేయడానికి ఇదొకటే కొలబద్ద. సో మాట్లాడేవారు మాట్లాడతారు, వినేవారు మనం హెచ్చరికగా ఉండాలి అనడానికి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఫస్ట్ అది చేయాలి, అది ముఖ్యమైనది. ఫస్టే మరో కార్యక్రమంలో ఇదే విషయాన్ని మరో పార్ట్ చూద్దాం. ఈ కార్యక్రమాలను చాలామంది చూస్తున్నారు. నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, మరి 5 yearsగా నేను మీతో ట్రావెల్ చేస్తున్నాను. నేనిప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు పేపర్ పెన్తో కూర్చుంటున్నాను. ప్రేక్షకులకి తరచూ చెప్తూ ఉంటాను, కానీ అందులో వాక్యం మాట్లాడడం నేను రియలైజ్ చేశాను, అది డిఫరెంట్గా ఉంది. ఊరికే అలా కాదు, అది రాసి కూర్చొని నోట్ చేసి అప్పుడు ఏదో ఒక విషయం జరుగుతోంది ఆ కొండపైకి వెళ్లే అనుభవంలో. అవును, అందుకని చాలా సంతోషంగా ఉంది బ్రదర్ జగన్. చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. మనం వాక్యం మాట్లాడుతున్నాం, ఈ కార్యక్రమమే వాక్యం మాట్లాడే కార్యక్రమంగా ఉంది. అది అనుకుంటే చాలా సంతోషంగా ఉంది. మరో కార్యక్రమంలో దీన్ని మరో పార్ట్ చూద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సంతోషం, వందనాలు.